ప్రధానిపై సానుకూలత అంతంత మాత్రమే. తేల్చి చెప్పిన గ్లోబ్ స్కాన్ సర్వే భారత్ పేరు ప్రతిష్టలను ఆయన పెంచలేదు. ఆ దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత. ఇక దేని మీద ఉంది? ఈ దేశంలో ఏం సవరణ చట్టంపై చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. గ్లోబ్ స్కాన్ సర్వే అనేటప్పుడు కూడా చేసిన ప్రధాని సానుకూలతపై ఆయన మీద ఏమాత్రం లేదు. భారతదేశంలో ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. ఏ అయితే సిఏ కానీ లేకపోతే ఏదైతే ఆయన చేసిండో కులమత రాజకీయాలు ఏదైతే చేసిండో ఇలా హిందూ మతం ఇలా ముస్లిం మతం అని కొట్లాడి పెట్టేసి ఇలా ఉన్నటువంటి రామ మందిరం చుట్టే రాజకీయం చేసినటువంటి ఈ దేశ ప్రధాని 140 కోట్ల మందికి భారతీయులకు అందరికీ కూడా సంబంధించినటువంటి దేశ ప్రధాని కొంతమందికి మాత్రమే పరిమితమై చాలా వరకు ఇబ్బందులు విధ్వంసాలు చేసిన నేపథ్యంలో గ్లోబల్ సర్వే అనేటువంటి సర్వే చేసింది. ఆయనకు సానుకూలంగా లేదు. భారతదేశంలో చాలామంది కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన పరిపాలన మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన చేసినటువంటి అరాచకాలు కూడా ఆయన ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారనేటువంటి నేపథ్యం కూడా సర్వే చేసింది. అందుకోసమే మోడీ వాదన ఎండమావే లాంటిది అనేటువంటి ప్రధాన వార్త రాయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ దేశాలు భారత పేరు ప్రతిష్టాలు ఇనుమడించి అంటూ అధికార బీజేపీ ఎన్ని కథలను వడ్డీవరిస్తున్నప్పటికీ వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని తాజా అధ్యయనం తెలిసింది. 2014 ముందే భారత్కు అంతర్జాతీయంగా మంచి పేరు ఉండేదని ఇప్పుడు అది ఎండమావిగా మారిందని అధ్యయనం తెలిపింది. గ్లోబ్ స్కాన్ అనే సంస్థ మార్చి 29 ఏప్రిల్ 8 తేదీల మధ్య అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో ఓ సర్వే నిర్వహించింది. భారత్తో తమ దేశాల సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే ముందుగా అక్కడ మానవ హక్కులను ప్రజాస్వామ్యానికి రక్షణ లభించాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న 89% మంది కుండబద్దలు కొట్టిన నేపథ్యం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రపంచ దేశాలు పాల్గొన్న సందర్భంలో ప్రపంచ దేశాలు పాల్గొని ఆ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే ఆ ప్రపంచ దేశాలు ఏమని చెప్పినా అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు వాళ్ళు స్పష్టంగా చెప్పారు అక్కడ ఉన్నటువంటి మానవ సమాజానికి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల విషయాలు కానీ అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి విభిన్న పరిస్థితులు ఉండకుండా శాంతి భద్రతల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మేలు చేసే విధంగా ఉండాలని వాళ్ళు తేల్చి చెప్పిన సందర్భం ఉంది. 89% చెప్పిన నేపథ్యంలోనే ఇలా ఈ విధంగా రాయడం జరిగింది. అందుకోసమే ఏ విధంగా ఉందో అసలు మనం హత్యాయత్నాలపై ఆందోళన. భారత్కు తమ దేశాల నుంచి పారిశ్రామిక ఇతర వాణిజ్య పెట్టుబడులు రావాలంటే ముందుగా ఆ దేశంలో మానవ హక్కులను రక్షణ కల్పించడం అవసరమని 90% మంది స్పష్టం చేశారు. అమెరికా, కెనడా పౌరులకు హతమార్చేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు భారత పౌరులుగా మారడానికి అవరోధంగా ఉన్న పౌరసత్వ సవరణ చట్టంపై సర్వేలో పాల్గొన్న ప్రతి 4 ముగ్గురు అధ్యయనం తెలిపారు. ముస్లింలు మినహా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుండి మన దేశానికి వచ్చిన మతపరమైన మైనార్టీ శరణార్థులకు తరగతిన భారత్లో 6 సంవత్సరాలు నివసించే ఉండాలని 2014 డిసెంబర్ 30 నాటికి దేశంలో ప్రవేశించి ఉండాలని షరతు పెట్టారు. ఈ చట్టాన్ని 2014 పార్లమెంట్ ఆమోదించినప్పటికీ ఈ సంవత్సరం మార్చిలో అమలు చేశారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. పిఎంఓ ఆదేశాల మేరకు కథనాలు మీడియాపై సెన్సార్షిప్ వేధించడం, బలప్రయోగం చేయడం, సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం చాలించడం వంటి చర్యల కారణంగా ప్రపంచ వేదికపై భారత్ పేరు ప్రతిష్టలను గౌరవాన్ని మోడీ నాటకీయంగా పెంచాలని అభిప్రాయం కలిగిందని సర్వే నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు అందించాయి. అంతర్జాతీయ వివరాల్లో మోడీ పాత్రపై స్టోరీలు రూపొందించడం కోసం అవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. ఇవి అంతర్జాతీయ కవరేజీపై కొంత ప్రభావం చూపి ఉండవచ్చు. ఎందుకంటే విదేశాల్లో మీడియా సంస్థలు తరచూ తమ న్యూఢిల్లీ ప్రతినిధుల నుండి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. వారిని జాతీయ మీడియా వాతావరణం ప్రభావితంలోకి చేసింది అని సర్వే నివేదికగా వ్యాఖ్యానించింది. ఎవరైతే పిఎంఓ నుంచి ఆదేశాలు పోతున్నాయి, ఒక న్యూస్ కవరేజ్ కావాలన్నా, ఒక దేశ ప్రధాని నుంచి ఏమైనా వీడియోలు బయటికి రావాలన్నా, లేకపోతే ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన చెప్తేనే ఆయన సిగ్నేచర్ చేస్తేనే అక్కడ ఉన్నటువంటి పిఎంఓ అధికారులు కూడా రిలీజ్ చేసే సందర్భంలో అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు దేశంలో ఉన్నటువంటి పరిపాలన విషయంలో పిఎంఓ అధికారులకు రెగ్యులర్గా టచ్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది దేశానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అది జర్నలిజంలో భాగం. అందుకోసమే ఇలా దేశ ప్రతిష్టను కూడా ప్రపంచానికి కూడా పరిచయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఫేక్ వీడియోలు సృష్టించినటువంటి ఆ సృష్టికర్తలు కూడా వాళ్ళకు హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి సీఎం అధికారుల నుంచి ఆదేశాలు వస్తే మాత్రమే పబ్లిక్ వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇది సీఎం1 పిఎంఓకు ఉన్నటువంటి సందర్భాలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అదే తరహాలో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ప్రధానిపై సానుకూలత తక్కువే. మోడీ ఎండమావి పేరిట రూపొందించిన సర్వేను మంగళవారం విడుదల చేశారు. నెదర్లాండ్స్లోని గ్రాండ్ జన్ యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీ చెందిన స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ చెందిన విద్యావేత్తలు దీన్ని నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో బ్రిటన్ చెందిన 10% మంది, అమెరికా చెందిన 22% మంది మాత్రమే మోడీ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. అమెరికా యువతలో ఈ సానుకూలత మరింత తగ్గింది. సర్వేలో పాల్గొన్న అమెరికా యువతలో 9% మాత్రమే మోడీకి మద్దతు తెలపడం గమనార్హం. భారత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. భారత ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల రీత్యా ప్రపంచ దేశాలు దాని పేరు ప్రతిష్టలు
నిర్మాణించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ సరిగ్గానే చెప్పారని నివేదిక చెప్తుంది. ఎంత భయంకరంగా చూడండి. ఇలా చాలామంది మోడీ భజన చేసేటువంటి వ్యక్తులు, మోడీ భజన చేస్తున్నటువంటి చాలామంది వ్యక్తులు, మోడీకి విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు, మోడీకి ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు, మోడీని మోస్తున్నటువంటి వ్యక్తులు ఇలా ప్రపంచం ఏ విధంగా చూడు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు, జో బైడెన్కు ఎందుకైనా ప్రమాణ స్వీకారానికి ఈయన పోలేదు, ఆయనను ఎందుకు పిలవలేదు? భారత్లో ఉన్నటువంటి ఈ దేశ ప్రధాని అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన అధ్యక్షుడు ఉన్న సందర్భంలో ఎందుకు తీసుకోవాలంటే ఈయన ఉన్నటువంటి కులమత రాజకీయాలు సృష్టించడం వల్ల, మత రాజకీయాలు సృష్టించడం వల్ల, ఇవాళ విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల, ఇవాళ యువతను పక్కదారి పట్టించే విధంగా, ఇవాళ దేశంలో ఎక్కలేని విధంగా వ్యవస్థను ఆగమనం చేసే విధంగా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇలా ప్రపంచ దేశాలు కూడా ఆయనను పట్టించుకునే నేపథ్యం కూడా లేనటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.